నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ఏజిఎం శ్రీధర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మొత్తానికి నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇతర కాలేజీల కంటే భిన్నంగా ఉంటుందని చెప్తున్నారు. అవును మేడం. ప్రత్యేకంగా ఏంటంటే నారాయణ అంటేనే అకాడమిక్ కార్పొరేట్ సిస్టంలో ఎప్పుడో ప్రూవ్ చేసుకుంది. మన ఆల్ ఓవర్ ఇండియాలో మన బ్రాంచెస్ వచ్చేసి స్కూల్స్ కేజీ టు పీజీ అని మనకి ఎల్కేజీ నుంచి మెడికల్ దాకా అన్ని కాలేజెస్లో మనం నిరూపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ నారాయణ ఉన్నా కూడా నెంబర్ 1గా డిఫరెంట్గా మన ప్రణాళికలతో పిల్లల్ని తీర్చిదిద్ది ఈరోజు ఉన్నత స్థానాల్లో దేశ విదేశాల్లో నిలబెట్టడంలో నారాయణ పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. మీరు మన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు దాకా మన పిల్లలు ₹1 డ్రా చేసే పిల్లలు కూడా మా దగ్గర ఉన్నారు, అల్యూమినియలు. ఇప్పుడు అందువల్ల ఓల్డ్ పిల్లలతో మనం సంవత్సరం కూడా వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ పిల్లలతో మార్కెట్లో వచ్చే పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి వాళ్ళు కూడా షేర్ చేసి గెస్ట్ లెక్చర్ ఇప్పించడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మనకి నెల్లూరులో శ్రీ సిటీ, మనకి కృష్ణపట్నం పోర్టు, ఇక్కడి నుంచి అక్కడ ఉన్న పెద్ద పెద్ద మన నైపుణ్యం పొందినది ఆఫీసర్లను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళకి మార్కెట్లో వచ్చే విషయాలని పిల్లలకి ఎప్పటికప్పుడు గెస్ట్ లెక్చర్స్ ఇప్పించడం జరుగుతుంది. దాని ద్వారా పిల్లలు ఏంటంటే ఎట్లా ఉందనేది ఈజీగా జరుగుతుంది. అదేవిధంగా ఐఐటి తిరుపతితో మనం అనుబంధం టైఅప్ అయి ఉన్నాము. అట్లాగే చెన్నై ఐఐటితో కూడా మన పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళి డ్రోన్స్ మీద రీసెంట్గా వెళ్ళి ఇక్కడ పిల్లలు మెకానికల్ చదివే పిల్లలు ట్రైనింగ్ ఇచ్చొస్తున్నారు. అందువల్ల ఈరోజు చదువు అనేది ఒక సపోర్టింగ్ మాత్రమే. పిల్లలు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారో దాన్ని బట్టే వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. అందువల్ల విద్యార్థులు మన చదువుని ఈ 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ అంటే వాళ్ళ భవిష్యత్తుకు బాటేసుకోవడానికి ప్రణాళికది. మంచి ఫ్యూచర్ ఉండాలంటే ఇంజనీరింగ్లోనే వాళ్ళు కెరీర్ ప్రూవ్ అవుతుంది. అందువల్ల జాగ్రత్తగా పిల్లలు ఈ 4 ఏళ్ళు కానీ ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి శాలరీ ప్యాకేజ్తో బయటికి 4th ఇయర్ బయటికి వెళ్ళేటప్పటికి మంచి ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది.